హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసరికి బోరాను, ఆ తర్వాత అగ్రిప్రో, ఆ తర్వాత సిఎన్ ప్యాకెట్. ఇవి 3 రకాలు కలిపి ఇప్పుడు మన దిబ్బకైతే స్ప్రే చేయబోతున్నాను. ఇవి ఒక్కొక్కటి ప్యాకెట్ దేనికి ఉపయోగపడేది ఏందనేది ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. ఈ బోరాన్ వచ్చేసరికి మిరప మొక్కలో మొక్కకి కొత్త ఆకుని రావటానికి కానీ, దాంతోపాటుగా బోరాన్ లోపం వల్ల ఆకు ముడుచుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని మొక్కలకి. అలాంటి లోపం లేకుండా ఈ బోరాన్ అనేది మొక్కకి ఎంతగానో సహాయపడుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి అగ్రిప్రో, ఇది అందరికీ కూడా దాదాపుగా తెలిసిన ముందే. ఇది వచ్చేసరికి మన ఎరుపు, పసుపు రంగు వచ్చే ఆకులు ఉంటాయి కదా, ఎరుపు రంగు కానీ ఒక్కోసారి పసుపు రంగు కానీ, అంటే పోషకాలు కింద నుంచి మొక్కకు అందనప్పుడు ఈ అగ్రిప్రో అనేది మొక్కకి దాని లోపం లేకుండా ఖచ్చితంగా ఆ రంగంతా పోయి మంచి క్వాలిటీ మొక్కకి నలుపుదనాన్ని ఇస్తానికి ఈ అగ్రిప్రో అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాతది సిఎన్ కూడా అందరికీ తెలిసిన ముందే, కాల్షియం నైట్రేట్. ఇది ఖచ్చితంగా బోరాన్ వాడే ప్రతిసారి కూడా ఈ సిఎన్ అనేది వేసుకోవాలి, లేదా సిఎన్ వేసుకున్న ప్రతిసారి కూడా బోరాన్ అనేది ఖచ్చితంగా కలుపుకుంటే ఈ రెండిటి యొక్క కలయిక వలన మొక్కకి మందు చాలా బాగా పనిచేస్తుంది. ఈ సిఎన్ వల్ల కణాల కదలిక పెరుగుదల కానీ, ఆ తర్వాత మొక్కకి దృఢత్వం కానీ, పీసిఆర్ అనేది బాగా పెరగడానికి కానీ ఇది కొంత పాత్ర అనేది పోషిస్తుంది. కాబట్టి ఈ సిఎన్ వల్ల కూడా ఈ ఉపయోగాలు అనేది ఉన్నవి. ఈ 3 రకాలైతే ఇవాళ మన దెబ్బలకైతే నేను స్ప్రే చేస్తున్నాను. బోరాన్ వచ్చేసరికి ఒక గన్ను 20 లీటర్ల నీటికి 50 గ్రాములు వేసుకోవాలి. అగ్రిప్రో కూడా సేమ్ అలాగనే 50 గ్రాములు వేసుకోవాలి. సిఎన్ మాత్రం ఒక 70 నుంచి 80 గ్రాముల వరకు వేసుకోవాలి. నాది వచ్చేసి 25 రోజుల నారు దిబ్బ కాబట్టి నేను ఈ మోతాదు వేస్తున్నాను. మీరు మాత్రం మీ నారు వయసును బట్టి మీకు అందుబాటులో ఉన్న నిపుణుల ద్వారా కానీ, లేదంటే షాపులు ఉంటాయి కదా మందుల కొట్టు, వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళని అడిగి ఏది ఎంతెంత కొట్టాలనేది కనుక్కొని మీరు అనేది స్ప్రే చేయాలని నేను అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి ముఖ్యంగా న్యూట్రియన్స్ లోపాలు అనేది లేకుండా మొక్కకి మంచి బలాన్ని ప్లస్ నలుపును చేకూర్చడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ బోరాన్ కానీ, అగ్రిప్రో కానీ, సిఎన్ కానీ. అంతేకాకుండా ఈ మూడింటి కాంబినేషన్ను ఇలాగా నీరు ఎక్కువయ్యి ఎల్లో కలర్లో మారిన ఆకుల మీద కూడా స్ప్రే చేసుకోవడం వలన ఇవి కూడా రంగు మారి నలుపు రంగుకి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా స్ప్రే చేసుకొని మొక్కల్ని చాలా జాగ్రత్తగా ఆరోగ్యకరంగా పెంచుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.